ఏం చెప్తారులేదు మీటింగ్ వెళ్ళకపోయినా ఏం కాదు. ఫస్ట్ మీరే మీ పిల్లవాడి మీద బాధ్యత చూపించకపోతే, మీ పిల్లవాడి పట్ల మీరే కరెక్ట్గా నైతిక భావంతో లేకపోతే మా మాటలు ఎలా వింటారు? మీరు ఒక అడుగు ముందే చూసింది. చాలా విజయవాడ వెళ్ళమని చెప్తే తను ఇష్టపడి తను వెళ్తే టార్గెట్ రీచ్ అవుతాడు. సేమ్ సింపుల్గా చెప్పుకోవాలంటే, నేను పిల్లవాడి ముందు నేను ఒక స్విమ్మర్ని అనుకున్నాను. పిల్లవాడికి నేను స్విమ్మింగ్ నేర్పించాలి. నేను నీళ్ళలోకి దూకా, నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. మా మ్యాథ్స్ సార్ని మించిన స్విమ్మర్ ఎవరూ లేరు అనుకుంటే తను స్విమ్మింగ్ వస్తుందా? రాదు. తను కూడా నీళ్ళలోకి దూకాలి. సరే, దూకిన తర్వాత కాలు చేతులు ఆడిస్తే ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. కానీ కనీసం దూకితే పట్టుకోవడానికి మేము టీచర్స్గా మేము ఉంటాం. వదిలేము, మీకు పట్టుకోవడానికి మేము ఉంటాం అక్కడ. దయచేసి టెక్స్ట్ బుక్స్, మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. అది మీకు వెపన్ అన్నమాట. ప్రపంచాన్ని మార్చడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ చదివే ఆ బల్బ్ వచ్చింది, ఆ టెక్స్ట్ బుక్ చదివే ఈ బెంచ్ వచ్చింది, ఆ టెక్స్ట్ బుక్ చదివే ఈ ఫోన్ వచ్చింది, ఆ టెక్స్ట్ బుక్ చదివే ఈ వాచ్ వచ్చింది. మనం వేసుకున్న చొక్కా కూడా జ్ఞానం నుంచి వచ్చిందే. నాలెడ్జ్ మించింది ఏదీ లేదు. అంత గొప్ప పని చేసే వీళ్ళు హాస్టల్కి వచ్చిన తర్వాత వీళ్ళ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? మా అమ్మ ఏం చేస్తుందో ఇంటి దగ్గర, మా డాడీ ఏం చేస్తున్నాడు. నువ్వు అంత త్యాగం చేసి మీ పేరెంట్స్ని వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, మార్నింగ్ 4 o'clockకి లేస్తున్నావు, స్టిల్ నువ్వు ఫోకస్ చేయట్లేదు, చదవట్లేదు. నువ్వు ఆల్రెడీ త్యాగం చేసావు, అల్లరి వదిలేసావు, ఇంటి దగ్గర అన్నీ వదిలేసి స్కూల్ దగ్గరకు వచ్చావు హ్యాపీగా. ఒక చదువుకుంటే పుస్తకం వైపు చూస్తే చాలు, అలవాటు అయిపోతుంది. ఒక 10 నిమిషాలు పుస్తకం వైపు చూస్తే చాలు. ఒక్కసారి సినిమాలో మనం చూసేటప్పుడు ఫస్ట్ 10 నిమిషాలు ఏమీ అర్థం కాదు మనకు. ఎవడు వస్తుందో, ఎవడు పోతుందో, ఎందుకు వస్తుందో, ఏం జరుగుతుందో. ఫస్ట్ 10 minutes మనం ఫోకస్ చేస్తే ఆ మూవీలోకి ఎట్లా వెళ్తాం కూడా సబ్జెక్ట్లో కూడా అంతే. మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచే మొదలు పెట్టాలి మన టార్గెట్ అనేది. మీ పిల్లలు మీకు బాగా కంప్లైంట్స్ చేస్తారు. ప్రభాకర్ సార్ టార్చర్ పెడతారు మమ్మల్ని, మామూలు టార్చర్ కాదు. మార్నింగ్ 4 o'clockకి లేపుతారు మమ్మల్ని వచ్చి. అసలు ఆయన చదువు తప్ప వేరే ధ్యాస లేదు. మీకు 4 o'clockకి లేపడానికి రీజన్ ఏంటంటే అది బ్రహ్మ ముహూర్తం. మీకు అది తెలుసో తెలియదు. ఆరోగ్యం బాగా డెవలప్ అవుతుంది. 4 గంటలకి ముఖేష్ అంబానీని తీసుకున్నా అక్కడ దాకా ఎందుకు? ప్రపంచంలో బాగుపడిన 99.99% పీపుల్ అందరూ మార్నింగ్ 3:30, 4కి లేచే వాళ్ళే. అంత మంచి గొప్ప పని మీరు ఇక్కడ చేస్తుంటే మీ పిల్లవాడు ఏదో చెప్పాడని, ఏదో చేశాడని మీరు నమ్మితే ఎట్లా? మా వాడు 5 దాకా కొంచెం వదిలేయండి సార్. ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే మీరు ఏమవుతుందో అనుకుంటున్నారు? ఆ ఒక్కరోజు పునాది కరెక్ట్గా కట్టకుండా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టే ఆగదది. ఆ ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే క్లాస్ మొత్తం వృధా అయిపోద్ది. మీకు ఎంత కష్టపడినా వేస్ట్. డిసిప్లిన్ అసలు ఎవరికి ఉండట్లేదు. చాలామందికి ఒకరోజు స్కూల్కి వస్తారు, మీరు ఇలా తిరిగితే అలా మాట్లాడు, ఇటు తిరిగితే సైలెంట్. అసలు ఎవరు మాట్లాడారో కనుక్కోవాలి. మా క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట, పట్టుకోండి చూద్దాం. అసలు చాలా కష్టం. అటు తిరిగితే ఏం చేస్తున్నాం, ఇటు తిరిగితే కథం అయిపోదు. ఇంకొక విషయం, డిసిప్లిన్ విషయంలో నేను చూసిన వ్యక్తుల్లో ప్రభాకర్ సార్ని మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉంటారో అనిపిస్తుంది. డిసిప్లిన్ అత్యంతమైన కష్టమైన పని ఇష్టంగా చేయడం. 4 గంటలకి లేవడం చాలా కష్టం. 2027 ఆగస్టు 15 మార్నింగ్ 4 గంటలకి ప్రభాకర్ సార్ ఎక్కడ ఉంటారు? ఫ్యూచర్లో సెంచరీ స్కూలు బయట వచ్చి పిల్లల దగ్గర ఉంటారు. 2029 డిసెంబర్ 27 మార్నింగ్ 5 o'clock ప్రభాకర్ సార్ ఎక్కడ ఉంటారు? పిల్లల్ని లేపడానికి 5 o'clock రెడీగా ఉంటారు. అది డిసిప్లిన్. పండగ రాని, పబ్బాలు రాని, ఆదివారం కానీ ఇవాళ స్టాఫ్ మొత్తం పోయారు, అందరూ వెళ్ళిపోయారు ఇంటికి. ఒక్కలే ఉన్నారు ఇక్కడ. మేమందరం ఇంటికి వెళ్తాం. మాకు 100 ధ్యాసలు ఉంటాయి, మాకు 100 పనులు ఉంటాయి. ప్రభాకర్ సార్ గారికి మాత్రం ఒక్కటే లక్ష్యం, పిల్లలు 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 పిల్లలు, చదువు తప్ప వేరే ఏ ధ్యాస ఉండదు. ఈరోజు కూడా నిన్న నాకు అసలు యాక్చువల్గా ఈరోజు డ్యూటీ లేకపోతే నువ్వు రావాలని సార్ చెప్తేనే వచ్చా. సార్ చెప్పింది వింటా. నేను ఏకలవ్య శిష్యుడిని. సార్ చేసే దాంట్లో నేను సగమే ఫాలో అవుతా. సగమే బాగా చదువుకుంటారు. మీ పిల్లల్లో అంతా బాగానే ఉంది, కానీ డిసిప్లిన్ మాత్రమే కొరతుంది.
ఆ డిసిప్లిన్ కొంచెం నేర్పండి. మీ పిల్లలతో మంచిగా మాట్లాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఎవరు ఎలా ఉన్నారో, ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉందో, ఈ 1 వీక్ 10 డేస్ కూడా రోజు ఒక 10-15 మినిట్స్ ప్రతి సబ్జెక్ట్ చదివేలా నేర్పండి. కొంచెం వాళ్ళకి కొంచెం మీ టార్గెట్ ఇది. మీ ఒత్తిడి చేస్తున్నాం అనుకోవద్దు. మీరందరూ క్రికెట్ చూస్తారు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతున్న, బ్యాటింగ్ చేస్తున్న ప్రతిసారి మనం సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెపాసిటీ అది. విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుంటే సెంచరీ కొడతాడు. అది అతని రేంజ్. మేము కూడా అంతే, మా స్టూడెంట్ రేంజ్ కూడా మేము కూడా ఆ రేంజ్లో పెట్టుకుంటాం. 100కి 100 నా స్టూడెంట్ కొడతాడనే ఫీలింగ్తో ఉంటాం. అందుకే మా స్కూల్ పేరే సెంచరీ అని పెట్టుకున్నాం మేము. 100కి 100 కొట్టడానికి మేము 100 మార్గాలు ఎత్తుకుంటాం. ఎట్లయినా కెపాసిటీ ఉన్న వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ పిల్లల్ని మేము ఒత్తిడి చేయట్లేదు. విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ ఎక్స్పెక్ట్ చేసినట్టే మీ పిల్లవాడి దగ్గర నుంచి మీ మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాం. టార్గెట్ 600కి 600 పెట్టుకోవచ్చు. మనందరికీ 100 కోట్లు సంపాదించాలని ఉందా లేదా? అందరికీ ఉంటుంది, బయటికి చెప్పాం మనం. అందరికీ 100 కోట్లు సంపాదించాలంటే కష్టపడితే సంపాదించుకుంటాం, లేకపోతే లేదు. అదృష్టం కూడా ఉండాలి కొంచెం, అంతే. ఇక్కడ కూడా అంతే. మీ పిల్లలు కొన్ని కోట్లు సంపాదించాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా కానీ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.